మమ్మల్ని ఎవరు ఓడించలేరు. బ్రదర్ కార్. హే బ్రదర్, ఏంటి ఇలా కలిసావు? మనల్ని ఎవరు ఓడించలేరు కదా? అవును, నిజమే, మనల్ని ఎవరు ఓడించలేరు అన్నయ్యా. అన్నయ్య, ఎవడో దొంగ పారిపోయాడు. అన్నయ్య త్వరగా నాడు, దొంగను పట్టుకోవాలి. అదిగో దొరికాడు దొంగ. అన్నయ్య, ఈడే దొంగ. నాకు తెలిసినంత వరకు ఈడే దొంగ. యారా, ఎయిట్కి వెళ్ళావు? ఏ దొంగతనం చేద్దాం అనుకున్నాను. అన్నయ్య, మనం ఎంతో కొంత కష్టపడి వీడిని, ఈ దొంగని ఎక్కడి వరకు తీసుకొచ్చాం. వీడు సెంట్రల్ జైలు నుంచి పారిపోయిన దొంగలాగా మనకి సమాచారం అందింది. అందుకే చూడు, మనకి రాత్రి అయిపోయింది, అయినా సరే ఇక్కడ సెంట్రల్ జైలు లైట్స్ అలాగే తిరుగుతున్నాయి అన్నయ్య. అవును తమ్ముడు, నిజమే చెప్పావు. ఈ సెంట్రల్ జైల్లో లైట్స్ అలాగే తిరుగుతున్నాయి అంటే వీడు ఒక పెద్ద క్రిమినల్ అన్నమాట. మనం వీడిని తెచ్చినందుకు మన పోలీసులు మెచ్చుకుంటే బాగుంటుంది. అమ్మయ్య, దొంగ దొరికాడు. పోలీసులు వస్తున్నారు, మన పని మనం వెళ్దాం. అసలే రాత్రి అయింది, చీకటి పడింది, మనం పడుకోవాలి వెళ్ళి. ఓకేనా? ఏయ్, నన్నే జైల్లోకి పంపిస్తారా బ్రదర్ కార్స్? వాళ్ళకి బుద్ధి చెప్పే వరకు నేను ఊరుకోను. రాత్రి అయింది, పడుకున్నారు బ్రదర్ కార్స్. ఆ దొంగ మీద మాత్రం వీళ్ళకి పగ అలాగే ఉంది. అన్నయ్య, తమ్ముడు, మనం నిన్న ఆ దొంగను కొట్టించినందుకు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. దీనివల్ల మనం పోలీసులకే మంచి పేరు తెచ్చాం. అవునన్నయ్య, నాకు చాలా సంతోషంగానే ఉంది. నేను దొంగను పట్టించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. అన్నయ్య, వీడు చూడు, ఎవడో గుల్లివర్లాగా ఉన్నాడు. వీడు చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. వీడు కూడా మనం పోలీసులు పట్టిస్తే మనం ఇంకా బతుకుంటారు. వీడు చూడు అలా చేస్తున్నాడు. వీడు మనకన్నా ఎంత పెద్దగా ఉన్నాడో. తమ్ముడు, రాత్రి అయింది, ఇంకా మనం నిద్రిద్దాం. ఆ గుల్లివర్ గడి సంగతి రేపు చూద్దాం. ప్రస్తుతం గుల్లివర్ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ఈ గుల్లివర్కి ఎక్కడ పడుకోవాలో అర్థం కావట్లేదు. వీడికి మన ఆస్తులన్నీ ఇచ్చినా సరిపోదు. ఈ గుల్లివర్ ఇంకా ఇక్కడే ఉన్నాడు. పాపం రాత్రి ఎక్కడ పడుకున్నాడు. ఈ గుల్లివర్కి ఎక్కడ పడుకోవాలో అర్థం అవట్లేదు. మనల్ని మాత్రం చిత్రహింసలు పెడుతున్నాడు. నన్ను చూడు ఎలా కొడుతున్నాడు. వీడు చూడు నన్ను ఎలా కొడుతున్నాడు. అన్నయ్య, నన్నైతే ఎత్తేసుకుంటున్నాడు కూడా. నువ్వు ఇంకా పర్వాలేదు, నన్ను చిత్త కొడుతున్నాడు. నేను ఆ బ్రదర్ కార్స్ మీద ఎలాగైనా పగ తీర్చుకుంటా. అదిగో పోలీసు వస్తున్నాడు. వాడిని కొట్టి చంపేసి జైల్లోంచి పారిపోతాడు. ఇటువైపు చూస్తే గుల్లివర్, ఇటువైపు చూస్తే ఒక దొంగ బ్రదర్ కార్స్ మీద పగతో ఉన్నాడు. ఇంటర్మిషన్. గుల్లివర్ చూడండి ఎలా ఉన్నాడు.